మేము ఎంతో కష్టపడ్డాం, కానీ మాకు ఎటువంటి ఫలితం లేదు అంటూ నిన్న అనంతపురం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, అనంతపురం నియోజకవర్గంలో టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేష్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఎక్కడ? ఖమ్మభవన్లో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు, మినీ మహానాడు వేదికగా తాము ప్రతిపక్షంలో ఉండగా కష్టపడితే ఇప్పుడు తమకు ఎటువంటి మేలు చేయకుండా మమ్మల్ని పూర్తిగా విస్మరించేశారు అన్నది ఆయన వేదన. ఇప్పుడు ఆయన పురుగుల మందు తాగి అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే, ఇతర ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ ఉండగా, మహానాడు జరుగుతుండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రి పాలు కావాల్సిన దుస్థితిలో అధికార పార్టీ కార్యకర్త ఉన్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఏ రీతి నడుస్తుందో ఆలోచించండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. పార్టీ అధికారంలో ఉంది, అన్ని రకాలుగాను అండదండగా నిలిచే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అధికార పార్టీ శ్రేణులు ఈ రీతిలో నైరాశ్యంలో, నిరాశలో మునిగి ఆత్మహత్యాయత్నాలు కూడా పాల్పడేదానికి మహానాడిని వేదికగా చేసుకుంటున్నారంటే ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏ దిశలో నడుస్తుందో ఆలోచించండి. ఇదే సాగితే రాబోయే 4 ఏళ్లలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ క్యాడర్ కాడి వదిలేయడం ఖాయం అనేటువంటి అనుమానం బలపడుతోంది. ఎందుకంటే కార్యకర్తలను పట్టించుకునేటువంటి నాయకులు ఇంకేం చేస్తారు? చివరికి ఈ సమస్యని మొన్న గుత్తి వచ్చినప్పుడు గుంతకల్లులో నేరుగా నారా లోకేష్కి తన సమస్యలు చెప్పుకున్న ఆయన చెప్పినవి కూడా నెరవేరలేదు అంటూ నిన్న ఈ వెంకటేష్ వాపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత నిరాశలో మునిగిపోతున్నారో ఇది మనకి చాటుతోంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమో నిరాశలో మునిగిపోయి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంటుంటే వైఎస్ఆర్సీపీలో అప్పుడే పదవులు, అధికారంలోకి వచ్చేసినట్టు కలలు, వచ్చేసిన తర్వాత ఏ పదవికి ఎవరికి వస్తుందో అనేటువంటి మాటలు అప్పుడే ఆల్లేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతల తీరు కనిపిస్తుంది. ఈమె మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య. ఈమె సంబంధించినటువంటి ఫోన్ కాల్ ఒకటి నిన్న లీక్ అయింది. నేనే కాబోయే హోంమంత్రిని అని ఆమె చెప్పుకుంటుంది ఒక లాయర్తో. ఆ ఫోన్ కాలు నిన్న చాలా వైరల్ అయింది. అసలు ఇంకా ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎన్నికలు వస్తే ఎవరేంటో తెలియదు, ఎవరో ఏంటో గెలిచిన తర్వాత కూడా ఏమవుతారో ఇంకా స్పష్టత రాదు. అలాంటి దశలో అప్పుడే నేను హోంమంత్రిని, నేను హోంమంత్రి అయిన తర్వాత వీళ్ళందరి సంగతి చూస్తాను అనేటువంటి రీతిలో ఈమె తన లాయర్తో బేబీలత మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఊహల్లో ఉన్నారో, తెలుగుదేశం వాళ్ళు ఎంత నిరాశలో నైరాశ్యంలో మునిగిపోతున్నారో ఈ రెండు ఉదంతాలు మనకి స్పష్టం చేస్తాయి. పరిస్థితి చూడండి. అధికారంలో ఉన్న వాళ్ళేమో నిరాశలో ఉన్నారు, విపక్షంలో ఉండి అన్ని రకాలుగా కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళేమో ఊహల్లో ఎక్కడికో అప్పుడే మళ్ళీ మాకే మేమే గద్దెనెక్కేస్తున్నాం అన్నంత ధీమాతో వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. మరి వీళ్ళది ఓవర్ కాన్ఫిడెన్సా, వాళ్ళది ఏమైనా లో కాన్ఫిడెన్సా ఏంటో మరి జనం ఏం చెప్తారో చూద్దాం.